అందరికీ నమస్కారం అండి. ఓం భూర్భువస్వ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈరోజు విషయము కుంభమేళ 2025 తీర్థరాజ్ ప్రయాగ్ మహాకుంభమేళ. అసలు కుంభమేళ అంటే ఏమిటి? ఆ విషయంకి ఒక పురాణ గాథ ఉన్నది. ఎప్పుడైతే సముద్ర మంథనము దేవదానవుల మధ్య జరిగింది, దాంట్లో ఆఖరిగా అమృత భాండము వస్తే మోహిని రూపము దాల్చి విష్ణు భగవానుడు దేవతలకు పంచుతున్నప్పుడు కొందరు రాహు కేతు వంటి వాళ్ళు దేవతల వేషాలు వేసుకొని అమృతాన్ని టేస్ట్ చేసేంతలో విష్ణు భగవాన్ తెలుసుకొని వారిని హతమార్చడం జరుగుతుంది. అప్పటికే వారు కొంచెం గ్రహించిండ్రు. ఆ సందర్భంలో ఈ పృథ్వీ మీద 4 ప్రదేశాల్లో ఆ అమృతము చిలికి భూమి మీద పడ్డది. ఇక్కడ హరిద్వార్లో ఒక ప్లేసు గంగా, అక్కడ రెండవది తీర్థరాజ్ ప్రయాగ్ త్రివేణి సంగమంలో అమృతం పడింది. మూడవది ఇప్పుడున్న మధ్యప్రదేశ్లోని క్షిప్రా నది, ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో అక్కడ క్షిప్రా నదిలో పడింది. నాలుగవది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర సన్నిధి గోదావరిలో పడ్డది. ఈ 4 క్షేత్రాలు అమృత స్నానం యొక్క ఆ పుణ్యము వస్తుంది. ఈ 4 క్షేత్రాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ అనేది జరుగుతుంది. 6 సంవత్సరాలకు అర్ధ కుంభ అని ఉంటుంది. కానీ ఈ సంవత్సరము ఈ తీర్థరాజ్ ప్రయాగలో ఈ మహాకుంభ ఏదైతుందో గ్రహాల గమనాన్ని బట్టి ఈ యొక్క సంవత్సరము గ్రహాలను సంబంధించిన దాన్ని బట్టి 140 సంవత్సరాల తర్వాత వచ్చిందని ఈ యొక్క శాస్త్రాలు తెలిసిన పండితులు చెప్పడం జరిగింది. ఈ కుంభమేళలో దేశ విదేశాల నుండి, ప్రతి రాష్ట్రం నుంచి, ఎక్కడెక్కడి నుంచో లక్షలు కాదు కోట్ల మంది వచ్చి ఈ అమృత స్నానము చేస్తుంటారు. దీంట్లో ఉపాసకులు, సాధకులు, ఆరాధకులు, సాధువులు, మహాతపస్సులు, హఠయోగులు, హిమాలయంలో ఎక్కడెక్కడనో తపస్సు చేసుకుంటున్న సాధ్వీమణులు, సాధువులు, మహా పరాక్రమానికి ప్రతీకలైన అఘోరాలు, ఎంతోమంది కఠినమైన సాధన చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క తపశ్శక్తిని సామాన్యులకు పంచడానికి ఈ మహాకుంభమేళలో వస్తుంటారు. ఈ యొక్క త్రివేణి సంగమం ఎందుకు అతి విశిష్టమైన, దీనికి ఒక రహస్యం ఉంది. ఈ స్నానానికి యొక్క ప్రాముఖ్యత మీకు తెలిపిన అమృతం కురిసిందని. కానీ త్రివేణి సంగమము ఏంటిదంటే గంగా, భగీరథి, శివుడి జటాల నుండి హిమాలయాల్లో భగీరథుడు తపస్సు చేస్తే శివుని జటాల నుంచి వచ్చిన భగీరథి గంగా ఒకటి. తర్వాత యమునా నది బృందావనం నుండి పారుకుంటూ ఇక్కడికి వస్తుంది.
తర్వాత గుప్త నది సరస్వతి. ఏంటిది ఈ 3 నదుల సంగము, త్రివేణి సంగం ప్రాముఖ్యత అంటే ఈ యొక్క గంగను జ్ఞానానికి ప్రతీకగా చెప్తారు. ఇంకొకటి నిర్మలత్వానికి, పవిత్రతకు గంగా ప్రతీక. అట్లనే యమున ఎక్కడైతే కృష్ణావతారంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రేమను పంచిండో ఆ ప్రేమ యొక్క తత్వాన్ని తీసుకొని ఈ గంగల విలీనమవుతుంది ఈ త్రివేణి సంగమంలో. అంటే ఇక్కడ జ్ఞానము, పవిత్రత, ప్రేమ. మూడవది గుప్త నది, సరస్వతి నది అంటారు. మరి సరస్వతి నది ఏంటిది? ప్రఖర ప్రజ్ఞ, వీటికి ప్రతీక. ఇదే రహస్యము. జ్ఞానము, పవిత్రత, ప్రేమ, ప్రఖర ప్రజ్ఞ ఈ ఎక్కడైతే కలుస్తుందో అదే త్రివేణి సంగమము. అక్కడనే అమృతం పడ్డది కనుక అది అమృత స్నానము అని, షాయి స్నానం అని అంటారు. ఈ స్నానము పుష్య మాసము, పుష్య పూర్ణిమ మొదటి షాయి స్నానం ఉంటుంది. ప్రముఖ స్నానాలు నేను చెప్పేది. తర్వాత మకర సంక్రాంతి షాయి స్నానము, అమృత స్నానము. తర్వాత వచ్చేది మౌని అమావాస్య. ఆనాడైతే అబ్బా కోట్ల మంది వచ్చి ఎక్కడెక్కడి నుంచో ఏ రూపంలో ఉన్న తపస్సులు, యోగులు, మునులు ఎంతోమంది వచ్చి స్నానం ఆచరిస్తారు. అట్లనే వసంత పంచమి నాడు, తర్వాత సప్తమి నాడు, తర్వాత వచ్చేది మాఘ పూర్ణిమ నాడు, ఇంకోటి ఆఖరిది మహాశివరాత్రి నాడు. ఇవి స్నానాల యొక్క ముఖ్యమైన అమృత స్నానాలు, షాయి స్నానాలను కూడా అనవచ్చు. మరి ఈ యొక్క ప్రయాగరాజ్, తీర్థాలకే రాజు ప్రయాగరాజ్, అక్కడికి ఎలా చేరాలి అంటే ప్రస్తుతము రైలు ద్వారా పోవచ్చు, రోడ్డు మీద వెహికల్ ప్రయాణం చేసిపోవచ్చు, విమానంలో పోవచ్చు. దగ్గర ఉన్న విమానాలు ఏంటంటే ప్రయాగరాజులోనే ఎయిర్పోర్ట్ ఉంది, అట్లా డైరెక్ట్ టికెట్ తీసుకొని చేరవచ్చు అక్కడికి. కానీ ప్రస్తుతానికి అక్కడ ఎక్కువ మంది రావడం వలన ధర ఎక్కువ ఉంటుంది. 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి ఉంది, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ వారణాసి పోయి అక్కడ నుంచి బై రోడ్డు 130 కిలోమీటర్లు అట్లా రావచ్చు. లేదంటే 200 కిలోమీటర్ల దూరంలో లక్నో ఉంటుంది. లక్నోకు ఎక్కువ ఫ్లైట్స్ ఉంటాయి కనుక లక్నో నుండి బై రోడ్డు 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ప్రయాగరాజు చేరవచ్చు. ఇక రైలు ద్వారా అంటే అక్కడ చౌకీ జంక్షన్ ఒకటి ఉంది మన ప్రయాగరాజులో, నైని జంక్షన్ ఒకటి ఉంది స్టేషను, రాంబాగ్ స్టేషన్ కూడా ఒకటి ఉంది. తర్వాత ఈ ప్రయాగరాజ్ స్టేషన్ ఒకటి ఉంది. వీటికి ఎన్నో ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎలాగైతే వారణాసి నుంచి వచ్చి రావచ్చు, లక్నో నుంచి కూడా వచ్చి రావచ్చు. మన బై రోడ్డు హైవేస్ చాలా మంచి హైవేస్ ఉన్నాయి. అట్లా కూడా మన హైదరాబాద్ నుంచి పోవాల్సి వచ్చినప్పుడు నాగ్పూరు, శివని, జబల్పూరు, కట్నీ, సత్నా, తర్వాత ప్రయాగరాజ్ అలా వెళ్ళచ్చు. ముఖ్యంగా ఇక్కడ అనుభవపూర్వకంగా చెప్పే విషయం ఏంటంటే మీరు డైరెక్ట్ అక్కడ పోయి ప్రయాగరాజ్లా పోవచ్చు. లేదు అని అంటే మీరు లక్నో బస చేసుకొని అక్కడ నుంచి పోవచ్చు, కాశీ నుండి బస చేసుకొని పోవచ్చు. లేదంటే చిత్రకూట 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది, సత్నా నుండి 100 కిలోమీటర్ల దూరం, అక్కడి నుండి కూడా మీరు
వెళ్ళొచ్చు. ఇలా మరి ఎక్కడ ఉండాలి, బస చేయాలి? ఇప్పుడు ప్రయాగరాజు దగ్గర దగ్గర 16-18 లక్షల జనాభా, 20 లక్షల, మ్యాక్సిమం 20 లక్షల జనాభా అనుకుంటే ఎటు 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల క్షేత్రఫలం వైశాల్యం తీసుకుంటే 250-300 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో 16-20 లక్షల జనాభా ఉన్న దానికి కోట్ల మంది వస్తుంటే ఖచ్చితంగా అక్కడ కొంచెము చేరడానికి ఈ యొక్క రద్దీ అనేది అసౌకర్యం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కుంభమేళలా ఆగాలంటే ఏదన్నా జూన్ అఖాడా కానీ, తర్వాత నిరంజన్ అఖాడా కానీ, ఇంకా చాలామంది గాయత్రి వారి యొక్క సంస్థానంలో వాళ్ళ కానీ, ఇంకా చాలామంది యొక్క వారి మఠాల అక్కడ ఉండటానికి వాళ్ళు సౌకర్యం ఇస్తుండ్రు. ఉత్తరప్రదేశ్ టూరిజం కూడా చాలా మంచి వ్యవస్థ చేసిందని విన్నాను. అట్లనే కాకుండా ఉత్తరప్రదేశ్ సర్కారు రైన్ బసేరా అక్కడ ఆగడానికి జగ అవి చేసిండ్రు. సెక్టర్ లాగా విభజించిండ్రు, 24-25 సెక్టర్ లాగా మొత్తం కుంభమేళను విభజించి ఎన్నో సౌకర్యాలు కల్పించిండ్రు. ఈ అన్ని సౌకర్యాలు ఉన్న మనం పోయేది భక్తి కోసము, పవిత్రతను పొందడానికి పోతున్నాము. తర్వాత పరమాత్ముని యొక్క లీల, రకరకాలైన తపస్సులు, వారి యొక్క సత్సంగం వినడానికి పోతున్నాం కనుక కొంచెం మనం కూడా తపస్సులాగా కనీసము మీరు ఎక్కడి నుంచి పోయినా ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. మీరు అక్కడి నుంచి పోవాలనుకుంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. మినిమము 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అయితే తప్పకుండా నడవాల్సి ఉంటుంది. చాలా ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి కొద్ది దూరంలోనే అన్ని వెహికల్స్ ఆపుతారు. అక్కడ నుంచి ఆ సాధనతో పోవచ్చు. చూడాల్సిన ఈ యొక్క మేళ అదృష్టం, దీన్ని వదులుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే ఈ కుంభమేళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మీరు అక్కడికి పోతుండ్రంటే చాలా చలి ఉంటుంది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా చలి ఉంటుంది. వేడి దుస్తువులు అయితే పెట్టుకోండి. చెప్పులు పనికిరావు. ఈ యొక్క కాళ్ళకు బూట్లు ఉండాలి, ఎందుకంటే మీరు నడవాలి, కొంత దూరం ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ యొక్క గుర్తింపు కార్డు, అది ఆధార్ కార్డు కానీ ఇవన్నీ తప్పకుండా ఉండాలి. ఒక ఐడి కార్డ్ అయితే మెడల్ వేసుకొని ఉండాలి. మీ యొక్క నంబరుతో పాటు మీ యొక్క బంధువుల నంబర్లు కూడా ఎంబటి ఉండాలి. ఏదన్నా ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా తప్పిపోయి ఇది ఉంటే వెంటనే పోలీస్ అసిస్టెన్స్ కానీ, తప్పిపోయే కేంద్రాలు కానీ ఇమ్మీడియట్గా సంప్రదించి అక్కడ మీకు ఎవరైనా ఎంబట ఉన్న వాళ్ళతో వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు హోటల్స్లో ఆగదలుచుకున్న వాళ్ళు, కుంభమేళ క్షేత్రంలో ఆగదలుచుకున్న వాళ్ళు కొన్ని పైసలు 1500 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉన్నాయని విన్నాను. ఒకరోజు ఒక నైటు అక్కడ టెంట్ ఆన్లైన్ సువిధ ఉంది, కానీ ఆన్లైన్ పోకుండా చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే మీరు వారణాసిలో బస చేసి ప్రొద్దున అక్కడి నుంచి బయలుదేరి ఈ సంగం స్నానం చేసి అక్కడికి పోవచ్చు. లక్నోలో బస చేసి సంగం స్నానం చేసి అక్కడికి పోవచ్చు. చిత్రకూట్లో బస చేసి సంగం వచ్చి కుంభమేళ చూసుకొని పోవచ్చు. ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది అని నా యొక్క అనుభవము. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో నేను చాలా ఏళ్ళు ఉద్యోగరీత్యా ఉన్న కనుక చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు వాటర్ బాటిల్, ప్లాస్టిక్ది కాదండి, వాటర్ బాటిల్, రీయూజబుల్ వాటర్ బాటిల్ ఎప్పుడెంబటి ఉంచుకోవాలి. కొన్ని తినవండి, చాలా ఎక్కువ కడుపు నిండా తినద్దండి. ఏదో కొంచెం కడుపు హెల్త్గానే తినాలి. ఎందుకంటే చాలామంది రష్గా ఉన్న క్షేత్రము.
బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ కొద్దిగా ఇంటి నుంచే స్నాక్స్ అటువంటివి తీసుకెళ్ళాలి. మీరు రెగ్యులర్గా వాడే ప్రతి చాలా ఆసుపత్రులు ఉంటాయి, మెడికల్ చెకప్స్ ఉంటాయి, మెడిసిన్స్ దొరుకుతాయి, కానీ మీరు రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఎప్పుడు ఎంబడి పెట్టుకోవాలి. తర్వాత అక్కడ మీరు పోయిన తర్వాత అబ్జర్వ్ చేసేది ఏంటంటే సత్సంగం ఒకవైపు, సాధువులు ఒకవైపు ప్రశాసనం, సర్కారు మీ యొక్క వ్యవస్థను సఫలీకృతం చేయడానికి మీ యాత్ర, ఇంకోటి వ్యాపార కేంద్రాలు, రకరకాల ప్రజలు రకరకాల దుకాణాలు అక్కడ పెడతారు, రకరకాల ఆశ్రమాల యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు. ఎన్నో రకాల విజ్ఞానాన్ని ఒకవేళ మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి ఇంత దూరం పోయినాక ప్రయాగరాజులో ఉన్న దర్శనీయ స్థలాలు ఏంటి అంటే అక్కడ ఉన్న ముఖ్యమైన లేటవ్వ హనుమాన్ ఆంజనేయ స్వామి ప్రపంచంలో పడుకొని ఉన్న దేవాలయం అంటే ఆ సంగం క్షేత్రంలో ఉన్నారు, అదొకటి దర్శించుకోవాలి. అక్కడనే ఒక కిలా ఉంది, అక్కడ ఒక వటవృక్షం ఉంది, ఎప్పుడో మధ్యయుగం నాటిది, అదొకటి దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ భరద్వాజ ఆశ్రమం ఉంది. తర్వాత ఎవరైనా కాలసర్ప దోషము, ఆ దోషాలు ఈ దోషాలు నాగదోషము ఉన్న వాళ్ళకి నాగవాసుకి అనే మందిరం అక్కడ ఉంది. మన్కామేశ్వర్ శివుడి దేవాలయం ఉంది. తర్వాత సివిల్ లైన్స్లో ఆంజనేయ స్వామి యొక్క గుడి ఉంది. ఇవి మీరు వీలుంటే దర్శనం చేసుకుని బాగుంటుందని నా యొక్క విచారము. ఈ యొక్క ఈ మంది మొత్తం రావడానికి ఏంటంటే సనాతన ధర్మం గొప్పతనం అండి. అక్కడ ఎంతమంది వచ్చినా అందరూ సమానంగా స్నానం చేస్తారు ఆ గంగా ఆ త్రివేణి సంగమంలో. అక్కడ ఎవరు ఏం జాతి, ఈ జాతి ఆ జాతి ఏది లేదు, అందరూ సమానంగా అక్కడ స్నానాలు ఆచరిస్తారు. అందరికీ అక్కడ మంచి దానం చేసేవాళ్ళు అన్నపానీయాలు, అన్న ప్రసాదాలు దానం చేస్తుంటారు. ఎవరెవరు ఏ రకంగా పుణ్యకార్యాలు చేస్తుంటారో అక్కడ మనము చూడొచ్చు. మన యొక్క భారతీయ సంస్కృతికి మూలాధారాలైన శ్రద్ధ, విశ్వాసము, ఆ యొక్క దర్శనము అక్కడ చూడవచ్చు. మీరు ముఖ్యంగా మన సనాతన ధర్మం యొక్క విశిష్టత చూడాలనుకుంటే అక్కడ ప్రదర్శని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ప్రతి సంవత్సరం పెడతారు. ఆ ప్రదర్శన మాత్రం తప్పకుండా చూడాలండి. ఈ యొక్క సత్య సనాతన ధర్మం యొక్క విశిష్టత ఏంటంటే పవిత్రత, పరులకు హితం చేయడము, ప్రేమను పంచడము, జ్ఞానాన్ని పంచడము, అందరికీ అవగాహన పరులు చేయడము, జీవితాన్ని ఎలా జీవించాలనేది చూపించడము, ఇన్ని రకాల ఆ యొక్క కుంభమేళ యొక్క ప్రశస్తి మీరు అక్కడ పోయి చూస్తేనే తెలుస్తుంది. ఇదండి ఈ యొక్క కుంభమేళ యొక్క విశిష్టత. తప్పకుండా మీరు దర్శిస్తారని నేను అనుకుంటున్నాను. ధన్యవాదములు.